ఇరాన్ మీద యుద్ధాన్ని ప్రారంభించడం ద్వారా అమెరికా అయితే ప్రపంచానికి ఒక క్షమించరాని అసలు ఒక దిద్దుకోలేనటువంటి అంత పెద్ద తప్పు అమెరికా చేసి ప్రపంచానికి భారాన్ని మిగిలిస్తూ ఉంది. ఈ మధ్యప్రాచ్యంలో ఈ అలజడి, ఏ యుద్ధ భయాలైనా ప్రపంచానికి అశుభం. సో చాలా దేశాలు అల్లాడిపోతాయి. ఇరాన్ మీద యుద్ధాన్ని 2-3 రోజులు ముగిద్దాం అనుకుంటే 2-3 నెలలుగానే ముగిసే అవకాశాలు, ఆ పరిస్థితులు అయితే ఏమాత్రం కనిపించడం లేదు. ఇప్పుడు అమెరికా మిత్రులుగా ఉన్న కువైటు, ఖత్తర్, యుఏఈ, సౌదీ అరేబియా, బహ్రెయిన్ వీళ్ళే ఇక నీళ్లకు తిండికి అల్లాడిపోయే పరిస్థితి చాలా చాలా త్వరగా రాబోతోంది. ఆ పరిస్థితిని రానికుండా అమెరికా ఎలాంటి నిర్ణయాలు ఎగ్జిక్యూట్ చేస్తుంది అన్నది చాలా ఇంట్రెస్టింగ్. ఎందుకని బేసిక్గా ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ దేశాలన్నీ కూడా, గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఎక్కువ ఫుడ్ని ఇంపోర్ట్ చేసుకుంటాయి. నీకు పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు, బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, మాంసం కావచ్చు, చాలా వాటిని ఇంపోర్ట్ 90% ఫుడ్ని అవి ఇంపోర్ట్ చేసుకుంటాయి. ఆ ఇంపోర్ట్ ఎక్కడి నుంచి జరగాలి? వయా హార్మోజ్ జలసంధి నుంచే జరగాలి. ఆ ఇంపోర్ట్ ఆ హార్మోజ్ జలసంధి నుంచే నౌకలు పర్షియన్ గల్ఫ్ పోర్టులకు వెళ్తే అక్కడి నుంచి ఈ కంట్రీస్కి వెళ్తాయి. బట్ ఇప్పుడు ఇరాన్ హార్మోజ్ జలసంధిని మూసేస్తే అక్కడ ఏదైనా నౌకలు వచ్చాయంటే మేము అటాక్ చేస్తామని చెబుతూ ఉంటే, మరి ఇప్పుడు అదైతే మూసిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఇరాన్ అలో చేస్తేనే కదా. అప్పటి వరకు వీళ్ళ దగ్గర రిజర్వులు ఎక్కడ ఉంటాయి? మహా అంటే తిండి ఎన్ని రోజులు స్టోర్ చేసుకుంటారు? పోర్టులో ఉన్న వేర్ హౌస్లు ఏదైతే ఉంటాయో ఆ వేర్ హౌస్లో కొంచెం ఉండొచ్చు, స్ట్రాటజిక్ రిజర్వులు కొన్ని ఉండొచ్చు. ఇవన్నీ మ్యాక్సిమం ఒక 2 వారాలకు మించి ఉండవు అన్నది ఒక అంచనా. ఒక తిండే కాదు, నీళ్ళు కూడా ఇబ్బందే పడతారు. నీళ్ళకు కూడా ఇబ్బంది. ఎందుకంటే 60% ఈ కంట్రీస్ తాగే నీళ్ళు పర్షియన్ గల్ఫ్ ఏమంటారు ఆ తీరం నుంచి రావాలి కదా. అక్కడే కదా డిసాలినేషన్ ప్లాంట్లు ఉన్నది. అక్కడి నుంచే కొన్ని 100 కిలోమీటర్ల పైపుల నుంచి రావాలి. రోజు నీళ్ళు జనరేట్ అయితే వస్తాయి. అక్కడి నుంచి సముద్ర నీళ్ళు తీసుకుంటారు. మొత్తం ఒక ప్రాసెస్ ద్వారా, పరిశ్రమ ద్వారా నీళ్ళు తెచ్చుకుంటారు. తాగే నీళ్ళు పరిశ్రమలకు అందు. అయితే ఇప్పుడు ఏమంటారు ఆ ప్లాంట్లు నడవాలి అన్నా కనుక కొన్ని కెమికల్స్ కొన్ని కావాలి. అవన్నీ రావాలన్నా నౌకలు మళ్ళీ హార్మోజ్ జలసంధి నుంచే రావాలి. సో ఇట్లా తిండికి ఇబ్బంది. నీళ్ళు అయితే వారం రోజులకు మ్యాక్సిమం 2 వారాలకు సరిపడే మించి ఉండవట. సో మరి ఇప్పుడు హార్మోజ్ జలసంధి ఏమంటారు, అమెరికా ఏం చెబుతుంది? ఇరాన్ యొక్క మొత్తం నౌకాదళాన్ని మేము విచ్ఛిన్నం చేసాం. సో మా నౌకలు అక్కడ రక్షణగా ఉంటాయి, నౌకలు వస్తాయి అంటున్నారు. వాళ్ళు మాట చెబుతున్నారు కానీ ఇప్పటికీ ఏం నౌకలు రావట్లే. ఎందుకని? ఇరాన్ నౌకలు వీళ్ళు విచ్ఛిన్నం చేసి ఉండొచ్చేమో కానీ వాళ్ళ కింద క్లైమర్ మిజైల్స్, డ్రోన్లు, రకరకాల మార్గాలు వాళ్ళ దగ్గర యుద్ధ తంత్రాలు చాలా ఉంటాయి. వాటితో పేల్చేస్తామంటున్నారు, పేలుస్తారు కూడా. సో ధైర్యం చేసే ఎవరు రావట్లే. మరి ఒకవేళ ఆడంతా క్లియర్ చేయాలన్న అమెరికా ఇన్ని నెలలు పడుతుంది, అదే మామూలు విషయం కాదు. ఒక పక్క తిండి ముంచుకొస్తుంది వాళ్ళకు, తిండి కష్టాలు, నీళ్ళ కష్టాలు ముంచుకొని వస్తూ ఉన్నాయి. అండ్ ఇరాన్ కనుక వాళ్ళ మీద దాడి ఎక్కువైతే నేరుగా ఈ నీటి శుద్ధి ఈ ప్లాంట్ల మీద కనుక పర్షియన్ గల్ఫ్ పోర్ట్లో ఉన్న అక్కడ ఉన్నటువంటి ఆ ప్లాంట్ల మీద దాడి చేసింది అనుకోండి, ఇంక అంతే. నీళ్ళ కటకట మామూలు ఇబ్బంది రాదు. వేరే మార్గాలు ఎక్కడున్నాయి? ఇంకా ఆఫ్రికన్ కంట్రీస్ చుట్టుకొని రావాలి, లేకపోతే రెడ్ సీని చుట్టుకొని రావాలి. వాటి సామర్థ్యం ఎంత? అది అంత పెద్ద కుదిరేన పని కాదు. లేదు అంటే రోడ్డు మార్గం అంటే టర్కీ. రోడ్డు మార్గాన పాసిబుల్ అయితే అది ఇంపాసిబుల్, ఇంత హెవీ ఇంపాసిబుల్. ఇంకేమి ఎయిర్ కార్గోనా? ఏంది ఎయిర్ కార్గో పాసిబుల్ కాదు. ఓన్లీ అదే ఒకటే మార్గం. సో మరి ఆ లోపు ఇరాన్లో హార్మోజ్ జలసంధిలో అమెరికా ఏం చేయగలుగుతుంది? అసలు ఎట్లా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు? చాలా కాంప్లికేషన్స్లోకి వెళ్ళిపోబోతున్నారు. అండ్ వీళ్ళు ఊహించలే 2-3 రోజులు సెట్ అయిపోతుంది అనుకున్నారు. ఇరాన్ నుంచి అనూహ్యమైన రిప్లై. సో ఇంక ఈ ఫ్రస్ట్రేషన్లో ఇంకా వీళ్ళ ఇగోలు, అరే మేము ఇంత పవర్ఫుల్, మేమే ఏం చేయలేకున్నామని చెప్పి
వీళ్ళ ఈగోలు దెబ్బతిని పెద్ద పెద్ద బాంబర్లు, పెద్ద పెద్ద యుద్ధ విమానాలు వాడుతూ ఉన్నారు. విడిగా ఇరాన్ మీద దాడి చేస్తున్నారు. ప్రీ ప్రైమరీ స్కూళ్ళ మీద కానీ దాడి చేసి పిల్లల్ని చంపుతున్నారు. ఆసుపత్రుల మీద దాడి చేస్తున్నారు. యునెస్కో వారసత్వ కట్టడాల మీద దాడి చేస్తూ ఉన్నారు. ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు. ఇంకా చివరికి ఇంకెంత దూరం వెళ్తారో వీళ్ళు. అన్ని నిబంధనలు ఉల్లంఘించి ఇరాన్తో వీళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు. బయట ప్రపంచానికి తెలియనివ్వట్లేదు ఆల్మోస్ట్. మళ్ళీ కొన్ని అయితే గర్వంగా చెప్పుకుంటున్నారు, బెదిరిస్తున్నారు, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. సో అమెరికాకి ఎక్కువ టైం లేదు. ఈ గల్ఫ్ కంట్రీస్ అమెరికా మిత్రులు నీళ్లకు తిండికి కనుక ఇబ్బంది పడకుండా ఉండాలంటే మ్యాక్సిమం ఒక వారం రోజుల్లో ఏదైనా సెటిల్మెంట్ జరగాలి. అది ఇంకంతే, అమెరికా ముందు వేరే మార్గం ఏం లేదు.